హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఈ మధ్య ఒక పెళ్ళికి వెళ్ళాను. ఆ పెళ్ళిలో గాజర్ హల్వా వేశారు. అదే అండి క్యారెట్ హల్వా. ఎంత టేస్టీగా ఉందంటే ఇంటికొచ్చిన తర్వాత కూడా దాన్నే పదే పదే తలుచుకుంటూ తినాలనిపించింది. ఎలాగైనా సరిగ్గా అదే టేస్ట్‌తో చేసుకోవాలని ఇలా ట్రై చేశాను. సరిగ్గా అదే టేస్ట్, ఇంకా చెప్పాలంటే దానికంటే ఇంకా రుచిగా వచ్చిందండి. దానికి ఏం కావాలి, ఎలా చేసుకోవాలనేది మీకు చూపించబోతున్నాను. ముందుగా గాజర్ తీసుకోండి. బాగా సన్నగా తురిమి పెట్టుకోండి. తర్వాత బెల్లము, అలాగే డ్రై ఫ్రూట్స్, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. పాలు, ముందుగా ఒక మందపాటి కడాయి పెట్టుకొని, కడాయి కానీ లేదంటే ఇత్తడి గిన్నె కానీ మీ ఇష్టం, మందపాటి గిన్నె పెట్టుకొని దానిలో నెయ్యి వేసుకొని ఒక 2 స్పూన్స్ మీరు ఏవైతే డ్రై ఫ్రూట్స్ సెలెక్ట్ చేసి పెట్టుకున్నారో అవి దానిలో వేయించి పెట్టుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఇదిగోండి ఇలా వేగిన తర్వాత అవి తీసి ఒక బౌల్లో విడిగా తీసి పెట్టుకొని, ఇప్పుడు అదే నేతిలో మీరు ఏదైతే క్యారెట్ తురిమి పెట్టుకున్నారో అది వేసి ఒక 10 నుంచి 15 నిమిషాలు ఓపిగ్గా సిమ్లో పెట్టి అటు ఇటు కలపండి. అంటే క్యారెట్లో ఉన్న వాటర్ మొత్తం పోయే వరకు గుర్తుపెట్టుకోండి. సిమ్లో మాత్రమే కలపాలి. హైలో పెట్టారంటే అడుగంటుతుంది. సిమ్లో పెట్టి చిన్నగా 12 మినిట్స్ సరిపోతుంది. బాగా క్యారెట్ని వేయించండి. దీనికైతే నేను కిలో క్యారెట్ తీసుకున్నాను. కిలో క్యారెట్కి ఒక 2-3 స్పూన్స్ నెయ్యి వేసి ఇలా శుభ్రంగా ఒక 12 మినిట్స్ వరకు అడుగు అంటకుండా ఓపికగా కలుపుతూ ఉన్నానండి. ఇప్పుడు చూడండి, క్యారెట్ బాగా కొంచెం దగ్గర పడింది. నీరంతా 80% వరకు ఎగిరిపోయింది. ఇప్పుడు దీనిలోకి నేను ఒక కప్పు పాలు వేసుకుంటాను. పాలల్లో ఉడికితే క్యారెట్ ఇంకా రుచిగా ఉంటుందండి. అందుగురించి దీనిలో ఒక కప్పు చిక్కటి పాలు వేసుకుంటున్నాను. మీరు వీలైతే పాలు విడిగా మరిగించుకొనైనా వేసుకోవచ్చు, లేదు డైరెక్ట్గా దీనిలో వేసుకొనైనా క్యారెట్తో పాటు ఉడికించుకోవచ్చు. ఇదిగోండి, ఒక కప్పు చిక్కటి పాలైతే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు క్యారెట్ పాలతో పాటు కలిసి ఉడికి టేస్ట్ మరింత బాగా పెరుగుతుందండి. దీన్ని కూడా ఓపికగా ఒక 10 నుండి 15 నిమిషాలు బాగా రెండు కలిసి ఉడకనివ్వాలి. చూసారా, క్యారెట్ మనం ఇంత వేయించినా కానీ క్యారెట్ తురుము మనకి బాగా తెలుస్తుంది టెక్స్చరు. ఇప్పుడు ఈ రెండు బాగా ఉడికిపోయిన తర్వాత ముందుగా తురిమి పెట్టుకున్న బెల్లము, అంటే 1 కిలో క్యారెట్కి ఒక పావు కిలో నుంచి 300 గ్రామ్స్ వరకు బెల్లం సరిపోతుందండి. స్వీట్ ఎక్కువ ఇష్టమైన వాళ్ళు ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు. ఈ రెండు కలిసి బాగా, అంటే బెల్లం బాగా కరిగి పాకమయ్యి ఆ క్యారెట్కి పట్టే వరకు బాగా సన్న సెగ మీద పెట్టి బాగా వేయించుకోండి. ఇందులో నచ్చిన వాళ్ళు యాలక్కాయ పౌడర్ని వేసుకోండి. చూసారా, ఇలా బాగా రెండు క్యారెట్ బెల్లము కలిసి బాగా ఉడుకుతుంది. పైకి ఎలా పెద్ద పెద్ద బుడగలుగా వస్తుందో. ఇది ఇంకా కొంచెం చిక్కబడాలి. కొంచెం చిక్కబడే వరకు మరింత వేయించుకోండి దగ్గరగా ఉండి. టేస్ట్ అయితే చూసారా, మొత్తము రెండు క్యారెట్ బెల్లము పాలు మొత్తం అంతా దగ్గర పడిపోయింది. క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. ఇప్పుడు ముందుగా మీరు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ దీనిలో వేసుకోండి. ఎప్పుడు కూడా క్యారెట్ హల్వా వేడివేడిగా కంటే కొంచెం చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. నేనైతే డ్రై ఫ్రూట్స్లో నాకు జీడిపప్పు ఇష్టం కాబట్టి ఎక్కువ జీడిపప్పుతోటి నేను ఇలా రోస్ట్ చేసుకొని వేసుకున్నానండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.